రీసెంట్గా మన గవర్నమెంట్ ఏదైతే మొబైల్ ఫోన్స్ పైన 50% వరకు అయితే జిఎస్టీని అయితే ఇంక్రీజ్ చేశారనేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. యాక్చువల్లీ దీని అందరూ ఏప్రిల్ ఫూల్స్ డే రోజు అందరినీ ఫూల్స్ చేయడానికి ఈ ఏదైతే మనకి జిఎస్టీని ఇంక్రీజ్ చేసామనేసి అనుకున్నాం. ప్రజెంట్ మనకి మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసరికి మనకి మొబైల్ ఫోన్స్ పైన ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయబోతున్నట్టు ఒక న్యూస్ అయితే వచ్చింది. నేనైతే దాన్ని ఏప్రిల్ ఫూల్స్ డే రోజు అందరినీ ఫూల్ చేయాలనుకనే అనుకున్నాను. బట్ కొందరు ఎవరైతే సీఓలు ఉన్నారు కదా, కంపెనీకి సంబంధించిన సీఓలు, వాళ్ళైతే ట్విట్టర్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. తొందరలోనే మనకి జిఎస్టీ పెరగడం వల్ల ఎవరైతే ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్, తమ ఫోన్ సంబంధించిన ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నట్టు ఇక్కడైతే వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం ఏదైతే ఎవరెవరు మనకి ప్రైజెస్ పెంచబోతున్నారు, ఫ్యూచర్లో ఇంకా ఏవే మొబైల్స్ మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ కాబోతున్నాయనే దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకండి, చివరిదాకా అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో రావాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కూడా మీరు క్లిక్ చేసి ఎప్పటికప్పుడే అప్డేట్స్ అయితే మీరు పొందొచ్చు. ఇంకా మనం టాపిక్లోకి వచ్చేసామంటే ఇప్పటి వరకు 12% ఉన్న ఏదైతే జిఎస్టీని 18% అయితే ఇంక్రీజ్ చేసామనేసి చెప్తున్నారు. ప్రజెంట్ మనకి చాలా కంపెనీస్ అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు, బట్ రెండు కంపెనీస్ అయితే ఈ జిఎస్టీకి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నట్టు ఇక్కడైతే వీళ్ళు చెప్తున్నారు. మనకి రెడ్మీ అలాగే షామీ ఫోన్స్ సంబంధించిన ఏదైతే ప్రైజెస్ ఇంక్రీజ్ చేయబోతున్నట్టు, అలాగే ఒప్పో మొబైల్స్ సంబంధించిన ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ చేయబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. మను జైన్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ట్విట్టర్లో ట్వీట్ అయితే చేశారు. ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేయబోతున్నాం. ఏప్రిల్ 1 మిడ్ నైట్ నుంచి అయితే వీటికి సంబంధించిన ప్రైజెస్ లిస్ట్ అనేది mi.comలో అయితే వీళ్ళు అక్కడ మెన్షన్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. దానితో పాటు మనకి ఏదైతే వాళ్ళకి మార్జిన్ ఉంటుంది కదా, చూసాం కదా, ఏదో మనకి అయితే కంపెనీ పాలసీకి సంబంధించిన మెయింటెనెన్స్, వీటికి సంబంధించిన పాలసీస్ ప్రకారం వీళ్ళైతే లెస్ 5% కన్నా వీళ్ళు మార్జిన్ అయితే వీళ్ళు హార్డ్వేర్స్ పై మీద ఉంటుందనేసి ఇక్కడైతే చెప్తున్నారు. మీకు కంప్లీట్ అయితే ఫోన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మీరు mi.comకి అయితే వెళ్ళండి, అక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ మీకైతే తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే వాళ్ళు ఇంకా అప్డేట్ అయితే చేయలేదన్నమాట. ప్రెజెంట్ అయితే రియల్మీ అలాగే ఈ సంబంధించిన ఫోన్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు. మేబీ వీళ్ళు ఫ్యూచర్లో అయితే కన్ఫర్మ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రియల్మీ అలాగే వివో, శాంసంగ్, ఇలాంటి మించా బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళైతే ఫర్దర్గా అయితే ఫ్యూచర్లో అయితే వీళ్ళకి సంబంధించిన ఫోన్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేస్తామనేసి ఫ్యూచర్లో అయితే చెప్పొచ్చు. ప్రజెంట్ మాత్రం ఏదైతే రెడ్మీ, షామీ అలాగే ఒప్పోకి సంబంధించిన ఫోన్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేసాం. రెడ్మీకి సంబంధించిన ప్రైజెస్ కూడా మనకు తెలియవు, కానీ ఒప్పోకి సంబంధించిన కొన్ని ఫోన్స్ ప్రైజెస్ అయితే వీళ్ళు ఇక్కడ లీక్ చేశారు. వాటి గురించి అయితే నేను ఇప్పుడు మీకైతే చెప్తాను, అలాగే స్క్రీన్ మీద అయితే కూడా మీకు చూపిస్తాను. చూడండి. ఒప్పోకి సంబంధించిన A1K ప్రీవియస్ ప్రైస్ చూసుకుంటే 7,490 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. ప్రజెంట్ దీని ప్రైస్ 7,990 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. ఒప్పోకి సంబంధించిన ఒప్పో A5s 2GB మోడల్ చూసుకున్నామంటే 8,490, 8,990 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. అదే 3GB మోడల్ చూసుకున్నామంటే 8,990 ప్రైస్ అయితే ఉంది, 9,990 ప్రైస్ అయితే చేశారు. 4GB సంబంధించిన మోడల్ గురించి మారితే 10,990 ప్రైస్ ఉంది. ఓల్డ్ ప్రైస్ ప్రజెంట్ చూసుకుంటే 11,990 రూపీస్ ప్రైస్ చేశారు. అలాగే మనకి ఒప్పో A5 2020 మోడల్లో 3GB ర్యామ్ మోడల్ చూసుకుంటే 11,490 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. అలాగే న్యూ ప్రైస్ చూసుకుంటే 12,490 రూపీస్ ప్రైస్ అయితే దీన్ని చేశారు. 4GB సంబంధించిన మోడల్ నేమ్ చూసుకున్నామంటే 12,990 రూపీస్ ప్రైస్ చేశారు. 13,990 రూపీస్ న్యూ ప్రైస్ అనమాట. అలాగే 6GB సంబంధించిన ర్యామ్ మోడల్ గురించి మారితే 14,990 రూపీస్ ఓల్డ్ ప్రైస్, అలాగే 15,990 రూపీస్ న్యూ ప్రైస్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ ఒప్పోకి సంబంధించిన A31 4GB మోడల్ చూసుకుంటే 11,490 రూపీస్ ప్రైస్ అయితే ఉంది, 12,490 రూపీస్ ప్రైస్ చేశారు. ఒప్పో K1 14,990 రూపీస్ ప్రైస్ ఉంది, 15,990 రూపీస్ ప్రైస్ చేశారు. ఒప్పో A9 2020 ఎడిషన్ 4GB ర్యామ్ మోడల్ చూసుకున్నామంటే 14,990 మోడల్ నుంచి 15,990 రూపీస్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారు. అదే 8GB సంబంధించిన మోడల్ గురించి మారితే 17,490 ప్రైస్ ఉండేది, దాన్ని 18,490 ప్రైస్ అయితే చేశారు. ఒప్పో F15 8GB ర్యామ్ మోడల్ 19,990 రూపీస్ ప్రైస్ అయితే ఉంది, 21,990 రూపీస్ ప్రైస్ చేశారు. ఇంకా రెనో సిరీస్లో గురించి మారితే ఒప్పో రెనో 2F సిరీస్ గురించి 21,990 రూపీస్ ప్రైస్ చూసుకున్న ఓల్డ్ ప్రైస్ 23,990 రూపీస్ ప్రైస్కి అయితే ఇంక్రీజ్ చేశారు. ఒప్పో రెనో 2Z గురించి మారితే 25,990
రూపీస్ ఉన్న ప్రైస్ని వీళ్ళు 27,490 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇంకా ఒప్పో రెనో 2 గురించి మారితే 36,990 రూపీస్ ఉన్న ఓల్డ్ ప్రైస్ని 38,990 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇంకా లాస్ట్ మోడల్ ఒప్పో రెనో 3 ప్రో, సో దీని ఒరిజినల్ ప్రైస్ 29,990 రూపీస్ ప్రైస్ ఉంది. సో దీన్ని 31,990 రూపీస్ అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేశామనేసి అక్కడ మనకి లీక్ అయితే ఇస్తున్నారు. సో ఈ లీక్ అంతా వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ నేను 91 మొబైల్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే మీకైతే నేను చెప్తున్నాను. సో ఫ్యూచర్లో మనకి జిఎస్టీ పెరగడం వల్ల మిగతా బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఫోన్స్ కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేస్తామనేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. సో తొందరలోనే మీకు శాంసంగ్ కానీ ఏదైతే మనకి వివో కానీ సో మిగతా బ్రాండ్స్ ఉన్నాయి కదా రియల్మీ, సో వీళ్ళైతే వాళ్ళకి సంబంధించిన హార్డ్వేర్ మొబైల్స్ సో వాటికి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేస్తారు. ఇది ఒక మనకి సాడ్ న్యూస్ అనమాట. ఒకవైపు కరోనా అయితే వస్తుంది, ఇంకోవైపు మనకి ఈ ఫోన్ సంబంధించిన ప్రైజెస్ కూడా అయితే మనకి ఇంక్రీజ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. సో షేర్ చేసిన తర్వాత తప్పనిసరిగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి వ్యూస్ అయితే చాలా తక్కువ అయితే వస్తున్నాయి. సో మ్యాక్సిమం మీరు షేర్ చేయండి గైస్. సో షేర్ చేస్తేనే మనకి వీడియో అనేది వేరే వాళ్ళకైతే వెళ్తుంది. సో వాళ్ళు కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియోలో మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.